జీసస్ చెప్పాడని తల్లిదండ్రులు ద్వేషిస్తానన్నావు. జీసస్ చెప్పాడని తల్లిదండ్రులు ద్వేషించమని యేసుప్రభు చెప్తాడంటే బుర్ర ఉందండి అసలు. యేసుప్రభు దగ్గరకు ఒక ఆయన వచ్చాడు. ఒక ఆయన వచ్చాయా నేను నిత్యజీవం పొందుకోవాలంటే ఏం చేయాలి అని అడిగినప్పుడు యేసుప్రభు ఏమన్నా తెలుసా? మత్తయి 19:17-18 చూస్తే కొన్ని ఆజ్ఞలు చెప్తాడు. ఆజ్ఞల భాగంగా ఆయన ఏమంటాడంటే నీ తల్లిదండ్రులని సన్మానించు అంటాడని. కొలసీలు రాసిన పత్రిక 3:20 ఏమని చెప్పిందండి బైబిల్? చదవండి మీరు. ఏమని చెప్పింది అక్కడ? పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది అంటే ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ ప్రారంభోచనాన్ని కూడా జాగ్రత్తగా చదవండి. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రి నీ తల్లిని సన్మానించినప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదు అని ఇటు వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. అంటే దీన్ని బట్టి బైబిల్ తల్లిదండ్రులకు లోబడమని చెప్పింది, తల్లిదండ్రులు సన్మానించమని చెప్పింది తప్ప తల్లిదండ్రులు ద్వేషించమని ఎందుకు చెప్పిందిరా పనికిమాలోడా? 5-8 ఏ క్రైస్తవుడైతే ఇంటిలో ఉన్న వారిని తమ స్వకీయుల్ని తల్లిదండ్రుల్ని బంధుమిత్రుల్ని సంరక్షింపడో, వాళ్ళకి తగిన పోషణ ఇవ్వడో, వాళ్ళకి తగిన ప్రేమను ఇవ్వడో అట్టి వాడిని బైబిల్ ఎలా చెప్తుందంటే అరే వీడు అవిశ్వాసి కంటే దుష్టుడు రా అని చెప్తుంది. అసలు వాడిని పట్టించుకోబాకండి రా అని చెప్తుంది. వాడిని వదిలేయండి రా అని చెప్తుంది. మరి ఇంతకేంటి ద్వేషం అని చెప్పాడు? ఆ ద్వేషం అంటే నువ్వు అని అర్థంగా చెప్పే కదా సెనూహ. అంటే సెనూహ అనేటువంటి హిబ్రూ పదానికి కంపారిజన్ సెన్స్లో మనం ఆలోచిస్తే కేవలం ద్వితీయ శ్రేణి అనే అర్థమే తప్ప కక్ష కార్పణ్యం అనే అర్థం ఏమాత్రం కూడా లేదు. కాస్త మూల భాష మీద అవగాహన తెచ్చుకుంటే మంచిది పిల్లలు. ఇకపోతే చెప్పాను కదా తల్లిదండ్రులు విడిచిపెట్టింది క్రైస్తవుడు ఎవరు లేదు. ఒక ఆయన విడిచిపెట్టాడంటే ఆడు బైబిల్ తెలియని ఎదవై ఉంటాడు.